అందరికీ నమస్కారములు. సంస్కృత కార్యాచరణ 5వ రోజు. కృత్యం 1. కింది అక్షరాలకు గుణింతాలు రాయండి. మీరు ఇక్కడ నేను రాసిన విధంగా వ్రాయాలి పిల్లలు. కాగుణింతం, చాగుణింతం, టాగుణింతం, తాగుణింతం, పాగుణింతం. కృత్యం 2. కింది పదాలను చదవండి. పట్టికలు అడిగిన విధంగా వేరు చేసి రాయండి. పట్టికలు అడిగాడు ఏమని? దీర్ఘంతో మొదలయ్యే పదాలు, గుడ్డితో మొదలయ్యే పదాలు, కొమ్ముతో మొదలయ్యే పదాలు, కొమ్ము దీర్ఘంతో మొదలయ్యే పదాలు. ఈ విధంగా వేరు చేసి నేను రాసిన విధంగా వ్రాయాలి పిల్లలు. కృత్యం 3. పట్టిక చూసి వాక్యాలు చదవండి, రాయండి. నాకు 5 రూపాయలు కావాలి. నాకు బంతి పూలు కావాలి. నాకు టీవీ కావాలి. నాకు పావురం కావాలి. నాకు మురుకులు కావాలి. నాకు టపాసులు కావాలి. ఈ విధంగా ఇక్కడ రాయాలి పిల్లలు. కృత్యం 4. కథ చదవండి, జవాబులు చెప్పండి అని ఉంది కదా. ఇది ఎందుకు ఇచ్చాడంటే ఈ కథలో పూర్ణ బిందువు అంటే సున్నా పరిచయం కొరకట. చూడండి, గోపాల్ టోపీలు తీసుకుని పోతూ ఉంటాడంట. ఎండ బాగా ఉందట. ఎండకు బాగా అలసిపోయాడంట. తోటలో కునుకు తీశాడంట. టోపీల గంపని ఒక కోతి చూసిందట. టోపీలు తీసుకుని పోయిందంట. మిగతా కోతులకు పంచిందంట. గోపాల్ లేచి టోపీల కోసం వెతికాడంట. కోతుల వంక చూసి టోపీలు నావని అడిగాడంట. కోతులు టోపీలు వదలక చూశాయంట. కోపంతో తన టోపీని విసిరేశాయంట. కోతులు కూడా టోపీలు విసిరేశాయంట. గోపాల్ టోపీలు ఏరుకొని పోయాడంట. ఈ విధంగా చదవాలి పిల్లలు. ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. టోపీలు ఎవరివంట? టోపీలు ఎవరివి? గోపాలు. కోతి టోపీలు ఏం చేశాయంట? టోపీలు తీసుకుని పోయిందట. గోపాల్ నిద్రలేసి ఏం చేశాడట? గోపాల్ లేచి టోపీల కోసం వెతికాడంట. కోపంతో గోపాల్ ఏం చేశాడు? కోపంతో టోపీని విసిరేశాడంట, తన టోపీని. కోతులు ఏం చేశాయి? కోతులు కూడా టోపీలు విసిరేసాయంట. ఇక్కడ పేరా చదివి ఇక్కడ నేను గుర్తించాను కదా పిల్లలు. జవాబులు తప్పులు లేకుండా రాయండి పిల్లలు. అలాగే 5వ రోజు సంసిద్ధ కార్యక్రమం ఈ విధంగా పూర్తి చేయాలి పిల్లలు.